10th class children's day అస్సలు ఎక్స్పెక్ట్ చేసినట్టు అవ్వలేదు and this is the story time of my 10th class children's day. But before that, let me introduce myself. I am Monika Reddy. Welcome back to my YouTube channel. This is story time. మనందరికీ తెలిసిన చిల్డ్రన్స్ డే అంటే November 14th అని, కానీ ఆ టైంలో మా స్కూల్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట. సో అది పోస్ట్పోన్ చేశారు టు November 19th. సో November 14th కి 19th కి మధ్య ఉన్న గ్యాప్ ని డాన్స్ ప్రాక్టీస్ కి ఇచ్చారు. అండ్ మేమైతే 8th క్లాస్ నుంచి ఒకే బ్యాచ్ డాన్స్ చేసుకుని వస్తున్నాము. మేము ఒక 7 to 8 మెంబర్స్ అలా ఉంటాం అన్నమాట. కొంతమంది చేంజ్ అవుతూ ఉంటారు, బట్ నేను మాత్రం పర్మనెంట్. ఇంకా నాతో పాటు ఒక 3-4 మెంబర్స్ ఉంటారు. మీ అందరం పర్మనెంట్ అనమాట. మేము ఫుల్ గా ప్రాక్టీస్ చేసేస్తాం, రీమిక్స్ చేసేసుకున్నాము, అంతా అయిపోయింది. కానీ 18th of November అంటే సెలబ్రేషన్ కి ముందు డే సడన్ గా మాకు ఒక బాంబ్ పేర్చారనమాట. అదేంటంటే, మీరు ఏం చేస్తారో అంతా మాకు ఒకసారి వినిపించండి, ఏ సాంగ్స్ ఇంకా మీ కొరియోగ్రఫీ అంతా చూపించండి అని. మేము అంతా చూపించాము. కొరియోగ్రఫీ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ అంత సాంగ్స్ 6 to 7 సాంగ్స్ రీమిక్స్ చేయడం వాళ్ళకి నచ్చలేదు అనమాట. అంటే అది ఓన్లీ 5 to 6 minutes ఉంది. అయినా సరే ఒక క్లమ్జీగా ఉంటది, మేబీ స్టేజ్ క్లమ్జీగా ఉంటది అనుకొని ఫుల్ గా క్యాన్సిల్ చేసేస్తారు మా డాన్స్ ని. ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల ఫుల్ మా డ్రీమ్స్ ఇంకా మేము ఏమైతే అనుకున్నామో అదంతా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే 10th క్లాస్ లో ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్, అంటే మా స్కూల్లో ఫుల్ గా ఇదే లాస్ట్ పర్ఫార్మెన్స్. నేనైతే అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నాను. ఫుల్ గా ఒక ఐకానిక్ ఆర్ ద మోస్ట్ స్పెషల్ గా చేద్దాం అనుకున్నా, బట్ అనుకున్నట్టు అస్సలు అవ్వలేదు. కొంచెం అయిన తర్వాత స్కూల్ టైమింగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. అంటే ఒక 3:30-4 ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ పేరు చెప్పే బదులు లెట్స్ అజ్యూమ్ దెమ్ యాజ్ కుషిత, బెనీ అండ్ బంసిని. సో మీ నలుగురం ప్రిన్సిపల్ సార్ కి, వైస్ ప్రిన్సిపల్ సార్ కి అలా అడుక్కొని ఫైనలీ ఎదులో ఒప్పించుకున్నాం అనమాట. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంటికి వెళ్ళిపోయే ముందు మీకు పర్మిషన్ ఇస్తాం డాన్స్ ప్రాక్టీస్ కి అన్నారు. అండ్ ఈ హాఫ్ అన్ అవర్ లో ఒక న్యూ సాంగ్ కి న్యూగా రీమిక్స్ చేసుకోవాలి అంటే ఓన్లీ 2 songs కి రీమిక్స్ పర్మిషన్ ఇచ్చారనమాట. సో ఈ 2 songs కి రీమిక్స్ చేసుకోవాలి, కొరియోగ్రఫీ చేసుకోవాలి అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఎందుకంటే ఒక గ్రూప్ అంటే అందరికీ కరెక్ట్ గా రావాలి, అందరూ కొరియోగ్రఫీ నేర్చుకోవాలి. కాబట్టి నేను, బెనీ, బంసిని అండ్ కుషిత మీ 4 మెంబర్స్ వేద్దామని డిసైడ్ అయిపోయాయి అనమాట. బికాస్ మా క్లాస్ లో మేమే బెస్ట్ డాన్సర్స్ మోస్ట్లీ. అండ్ వాళ్ళకి అడిగితే నుంచి వాళ్ళు మళ్ళీ కొంచెం వేరే సాంగ్స్ చెప్తున్నారు. అవి కూడా మళ్ళీ టీచర్ ఒప్పుకోలేదు, ఎందుకంటే కొంచెం వల్గర్ గా ఉన్నాయి అంటున్నారు వాళ్ళ ఒపీనియన్ లో. మరి మేము అవి అయితే క్యాన్సిల్ చేసేసి మేము ఒక 2 songs సెలెక్ట్ చేసుకున్నాం. అవేంటంటే 2 కూడా జూనియర్ ఎన్టీఆర్ వే, ఒకటి దావుది, ఇంకా ఒకటి పెద్దదో వైపు చిన్నదో వైపు ఆ సాంగ్ అనమాట. మేము అవి షార్ట్ టైంలోనే కొరియోగ్రాఫ్ చేసుకున్నాం. కానీ ఏమైందంటే, ఈ వేరే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వేరే వాళ్ళందరూ ఒక లైక్ మాకు అగేన్స్ట్ అయిపోయారు. వాళ్ళు ఏదో మేము కావాలని వదిలేసినట్టు అంతా. కానీ సిచ్యువేషన్ అలా టర్న్ అవుట్ అయ్యింది, అది వాళ్ళు అర్థం చేసుకోలేదు. అండ్ యా గైస్, కొన్ని డేస్ కి అయితే వాళ్ళు నాకు టోటల్ అగేన్స్ట్ అయిపోయారు. ఫైనలీ డాన్స్ వచ్చేసింది, అంతా అయిపోయింది. అసలు కొరియోగ్రఫీ అయితే తోపులా చేసాము నేను, కుషిత. అండ్ ఇట్ వాస్ సో గుడ్, అంత బాగా అయిపోయింది. ఫైనల్లీ థింగ్స్ ఆర్ టర్నింగ్ ఆ సైడ్ అనుకున్నాం. బట్ the next day it is a very big bomb. ఎందుకంటే మీకు తెలిసిందే కదా గాయస్, నా అంత లక్కీ ఇంకెవరు ఉండరు. ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, బెనీ, బంసిని, కుషిత, వాళ్ళకైనా లక్కీ అసలు ఇంకెవరు ఉండరు అనమాట. సో మీ నలుగురు లక్కీ గర్ల్స్ అందరం కలిపి ఇంకా లక్కీగా అయిపోయాం అనమాట. సో నెక్స్ట్ డే ఏమైందంటే, నెక్స్ట్ డే నేను కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట. కొంచెం 9-9:30కి అలా వెళ్ళాను. ఐ డోంట్ నో వై. ఎలాగో సెలబ్రేషన్ డే కదా అనుకున్నాం. మాకు మధ్యాహ్నం నుంచి సెలబ్రేషన్ అన్నారు. అదంతా కూడా ఒక ఫంక్షన్ హాల్ తీసుకెళ్తారు, అక్కడ ఉంటది అనమాట ఫుల్ సెలబ్రేషన్ అంతా. అండ్ వెళ్ళిన తర్వాత మా క్లాస్ టీచర్ చూసారు, అందరు చూసారు, మా డాన్స్ చూసారు, డ్రెస్సెస్ చూసారు. మా క్లాస్ టీచర్ అయితే ఎవ్రీథింగ్ వాస్ ఫైన్, ప్రిన్సిపల్ సార్ ఎవ్రీబడి వాస్ ఫైన్ విత్. బట్ ఎప్పుడైతే ఒక లంచ్ టైం అలా వచ్చిందో సడన్లీ ఒక టీచర్ వచ్చి ఏంటమ్మా నీ బట్టలు, అసలు ఏంటి అలా వేసుకున్నా అన్నారు. అంటే నేను, మేడం వాట్స్ రాంగ్ విత్ మై డ్రెస్ అన్నాను అనమాట. నేను ఇగో ఇదే వేసుకున్నాను, ఈ షర్ట్ ఇంకా ఈ ప్యాంట్ బ్యాగీ, 2 కూడా బ్యాగీ. అసలు ఈ రెండిట్లో ఆవిడ ఏం చూసారో నాకు అస్సలు తెలీదు. సో ఈ 2 వేసుకుంటే అసలు నీ డ్రెస్ ఏంటి, ఇదేంటి, అదేంటి అన్నారు. మన నలుగురికి కూడా తిట్టేశారు, సేమ్ సిమిలర్ డ్రెస్సెస్. నువ్వు అర్జెంట్గా మీ మమ్మీకి కాల్ చేయాలి, అర్జెంట్గా డ్రెస్ మార్చేయండి అన్నారు. అప్పుడు రిసెప్షన్కి వెళ్తే ఏంచి అసలు ఇప్పుడు కాల్కి పర్మిషనే లేదన్నారు, కాల్ చేయకూడదంట, మళ్ళీ పేరెంట్స్కి ఎదులో పిలిచేయాలి. ఇంకా ఏంటి, మా పక్కనే మా ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంది, నేను వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చా అంటే అలా కూడా అవ్వదు అన్నారు. అది పక్కన పెడితే
మా పేరెంట్స్ చాలా బిజీ. అసలు నేను చెప్తే అలా మమ్మీ అర్జెంట్గా డ్రెస్ మార్చుకోవాలంటే అని చెప్తే డాన్స్ అయినా వేయడం మానే అంటారు, కానీ అంత స్ట్రెస్ ఏం నీకు అవసరం లేదు మానేయచ్చు కదా అలా అంటారు. బట్ నేనైతే చాలా ఈగర్గా ఉన్నాను ఇక్కడ డాన్స్ కోసం. ఇంకా టీచర్స్ ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్స్ అని, వాళ్ళు ఏంటో సడన్ గా మాకు ఎనిమిస్ లో అయిపోయారు అనమాట. ముందంతా అంటే ఒక 2-3 years గా మేము అందరం కలిసి మెలిసి ఉన్నాము. బట్ సడన్లీ ఏదో మేము పాకిస్తాన్ ఇండియా లాగా అయిపోయింది. ఫుల్ గా లుక్స్, సైడ్ ఐస్, డిస్గస్టింగ్ లుక్స్ అసలు. ఇంకా సైడ్ డైలాగ్స్ అవన్నీ కూడా వేస్తే మాకు ఫుల్ హార్ట్ బ్రేక్ అయిపోయాము మేము అందరం కూడా లిటరలీ. అండ్ అది పక్కన పెట్టేస్తే ఈ నలుగురు కూడా షర్ట్స్ మార్చుకొని ఒక హాఫ్ కుర్తీ, హుడీ అలాంటిది వేసేసుకున్నారు. అంటే ఈ ముగ్గురు. నేను మాత్రం ఈ డ్రెస్తోనే ఉన్నాను. ఎందుకంటే మా మమ్మీకి కాల్ చేసిన అవ్వదు, ఇంకా కాల్ కూడా చేయడానికి ఇవ్వట్లేదు మాకు. మా క్లాస్ రూమ్ అయితే 4th floor, ఇంకా ఈ రిసెప్షన్ 1st floor అనమాట. ఇంకా పైకి కిందికి అలాగా 8 to 10 ఇంతకన్నా ఎక్కువ టైమ్స్ తిరిగించారు అసలు. బయటకు వచ్చేయండి, బయట నించోండి అనుకొని. ఆ తర్వాత ఏమైందంటే సడన్ గా ఒక ఇన్ఛార్జ్ మేడం వచ్చారు. ఆ ఇన్ఛార్జ్ మా ఇన్ఛార్జ్ కూడా కాదు. ఆవిడ వచ్చి హలో హీరోయిన్ అంటే మీరు షాక్ అయిపోయారు అనమాట. ఏంటి ఇలా అంటున్నారు? నా దగ్గరికి వచ్చి ఇదేంటి అదేంటి గోప్ పగిలిపోద్ది ఎక్స్క్యూజ్ మీ, గోప్ పగిలిపోద్దా? అసలు ఏమంటున్నారు ఆంటీ మీరు? ఆంటీ మీ ప్రాబ్లం ఏంటండి? మా డ్రెస్లో మీరు ఏం చూసారు ఆంటీ? అసలు ఒక ఉమెన్ గా ఇంకొక పర్సన్ ని అంటే ఒక గర్ల్ ని అంత ఆబ్జెక్టిఫై మీరే ఎలా చేస్తారు? అసలు మీరే అంత ఎలా చేస్తారు అసలు? ఇంకా మా పేరెంట్స్ కనుక నేను చెప్తే ఇంకా పెద్ద బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. ఇంకేమైనా ఏదైనా ఇన్కన్వీనియన్స్ కొంచెమైనా సరే ఇద్దరు స్కూల్ వచ్చి మాట్లాడతారు. అండ్ ఈ విషయంలో కనుక నేను మా మమ్మీకి చెప్తే మాత్రం అస్సలు పాజిటివ్ గా అయితే నార్మల్ గా అయితే ఏం అవ్వదు. అండ్ ఆ మేడం అని అంటే నాకు ఫుల్ గా షాక్ అయిపోయింది. ఏంటి వీడు ఇలా అంటున్నారు? అసలు ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదు. అండ్ మా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా మేము అందరూ చాలా షాక్ అయిపోయాము. ఇంకా ఇంకోటి ఏంటి తెలుసా, అసలు ఆ ఇన్ఛార్జ్ మేడం కొడుకు, మేబీ ఈవిడికి కూడా విషయం తెలిసి ఉండదు. ఆ కొడుకు అయితే సిగరెట్ తాగుతూ ఇన్స్టా స్టోరీ పెడతారు విత్ బ్యాడ్ వర్డ్ క్యాప్షన్స్. అసలు అంత చెత్త క్యాప్షన్స్ తో ఇన్స్టా స్టోరీ పెడతారు, ఇంకా సిగరెట్ తాగుతారంటే మేమే చిన్నపిల్లలు. అంటే వాడు కూడా మా ఏజే, వాడు వేరే సెక్షన్ అనుకుంటా, సేమ్ మా ఏజే. వాడు సిగరెట్ తాగుతాడు అండ్ వాళ్ళ మమ్మీకి అది కూడా తెలీదు. అండ్ హీస్ మేకింగ్ హర్ అ ఫూల్. అండ్ ఆవిడ మా దగ్గరికి వచ్చి హీరోయిన్ ఇది గోప్ పగిలిపోద్ది అని అంటున్నారు. అసలు మేమే ఒక చిన్న పిల్లలం, అంటే 15 years మా అందరికి. మా మీద వాళ్ళందరికీ ఏంటి అసలు ఈగో? ఈ 2 teachers ఇంకా ఒక ఇన్ఛార్జ్, ఈ ముగ్గురు కలిపి మమ్మల్ని ఆడేసుకున్నారు. అసలు మన చిన్న పిల్లల మీద వాళ్ళ ఈగో ఏంటి అసలు? మీ అందరం కూడా అసలు డల్లర్స్ కాదు, అంతా ఏం కాదు. మీ అందరం కూడా మెరిట్ సెక్షన్ లోనే ఉన్నాం, ఫుల్ గా బాగా చదువుతాం, అన్ని ఫుల్ మార్క్స్ వస్తాయి. అసలు మా మీద అంత గ్రడ్జ్ ఎందుకు పెట్టుకున్నారు? అంత డేర్ ఊహించాల్సినంత అవసరం ఏముందో అసలు మాకైతే అర్థం కాలేదు. అసలు మా ప్రిన్సిపల్ సార్కి అసలు ఏం ప్రాబ్లం అయితే లేదు. హీ వాస్ ఫైన్ విత్ అవర్ అవుట్ఫిట్స్, హీస్ ఫైన్ విత్ అవర్ సాంగ్ అండ్ ఎవ్రీథింగ్. లాస్ట్ గా అయితే ఏం చేశారంటే ఫుల్ గా మీకు అసలు డాన్సే లేదు, మీకు ఏంటి లేదు అనేసి తీసేస్తే ఇంకా మేము మా క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళాం. ఆ క్లాస్ టీచర్ ఈజ్ అ వెరీ చిల్ గర్ల్, అంటే చిల్ ఉమెన్. ఆవిడ చాలా నార్మలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ఈ జనరేషన్ మైండ్ సెట్ లాగా ఉంటది. అండ్ మేమైతే ఆ మేడం దగ్గర ఏడ్చేసాం, ఎందుకంటే అసలు లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్కూల్. ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఒకేషన్ లో కూడా పర్ఫామ్ చేస్తాను. అండ్ దట్స్ మై స్పెషాలిటీ. మోస్ట్లీ అందరూ కూడా నన్ను డాన్సర్ ఆర్ పర్ఫార్మర్ అలాగే గుర్తించుకుంటారు. యా, ఐ వాజ్ సో అప్సెట్. ఇంకా నా ఫ్రెండ్స్ కుషిదా, బంసిని అండ్ బెనీ, మీ ముగ్గురు కూడా చాలా అప్సెట్ అయిపోయాము. అండ్ మేడం అయితే ఒక్కటే అన్నారు, ఏదేమైనా సరే మీరు డాన్సెస్ తీరుతారు, ఐఆమ్ మేకింగ్ ష్యూర్, నేనే హామీ అన్నారు అనమాట. సో మేము ఫైనలీ ఊపిరి పీల్చుకొని క్లాస్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మేము మట్టికి మా ప్లేసెస్ లో కూర్చుంటే అందరూ సైడే ఇస్తున్నారు. మేము ఏదో పెద్ద క్రైమ్ చేసాము, ఏదో ఎవరినో మర్డర్ చేసాం అన్నట్టు లుక్స్ ఇస్తూ మాతో ఎవరు మాట్లాడలే అసలు. మేము ఆ మట్టికి ఉన్నా సరే, ఇంకా చెప్పాను కదా దట్ గర్ల్స్ ఎవరైతే డాన్స్ అయ్యలేదో వాళ్ళందరూ ఇంకా ఫుల్ సైడ్ డైలాగ్స్, మీకు ఇలా అయింది, బాగుంది, ఇదైంది, అదేనా అనుకుని మా పక్కన మేము ఏ డాన్స్ అయితే వేద్దాం అనుకుంటున్నామో ఆ సాంగ్స్ వేసుకొని మా మీద డాన్స్ వేస్తున్నారు అనమాట. ఇట్ వాస్ సో అన్నోయింగ్ అండ్ ఇరిటేటింగ్. The worst part is yesterday they were our friends and today total enemies.
అలా అయిపోయారు. అండ్ మేమైతే ఏం మైండ్ చేయలేదు, మేమేమో అంత పట్టించుకోలేదు కూడా, బికాస్ వీ నో దెమ్, దేర్ ఆల్వేస్ లైక్ దట్. అయినా అలాగో మా ఫ్రెండ్సే కదా, ఏదో చైల్డిష్ అలా అలాంటి వాళ్ళు అలా అనుకొని ఇంకా వదిలేస్తాం అనమాట. ఇంకా తర్వాత మేము ఫ్రెండ్స్ కూడా అయిపోయాము, ఆ విషయం కూడా చెప్తాను. అండ్ ఫైనలీ లంచ్ అయిపోయింది, ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళే టైం వచ్చింది కూడా. మేము అందరం బస్సులో ఎక్కేసి ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాం. ఆ తర్వాత నాకు ఎందుకు డౌట్ వచ్చి చూస్తే, అంటే నార్మల్గా లిస్ట్ ఉంటుంది కదా, పర్ఫార్మెన్స్ లిస్ట్ అన్ని, నార్మల్గా డౌట్ వచ్చి చూసారనమాట. చూస్తే అసలు లిస్ట్ లో నేమే లేదు, అసలు వాళ్ళ నేమే లేదు. మా 10th క్లాస్ సెక్షన్ నెంబర్ అసలు లేనే లేదు. అప్పుడు నేను మా క్లాస్ టీచర్కి వచ్చి చెప్తే ఆవిడ ఫుల్ షాక్ అయిపోయారు. అదేంటి, నేను చెప్పాను కదా వాళ్ళకి పెట్టమని అలా అన్నారు. ఆ తర్వాత నేను ఇంకా కుషిత ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి అడుక్కొని ఇంకా మేడం దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మేడం అని 6th or 7th క్లాస్ లో నేను నా పర్ఫార్మెన్స్ నెంబర్ రాస్తాను అనమాట. రాసేసి ఫైనలీ మా ఛాన్స్ వచ్చింది, స్టేజ్ మీదకి వెళ్ళాం. వి రాక్డ్ అండ్ పర్ఫార్మ్డ్ ఇట్ వెరీ వెల్. కానీ ఒక్క మైనస్ పాయింట్ అయింది. అదేంటంటే ఆ దావుది స్టెప్ వేసినప్పుడు నేను పడిపోతే అది మైనస్ పాయింట్ అని నేను ఒక్కదాన్ని అనుకుంటున్నా. బట్ ఇట్ వాజ్ అ వెరీ ఫన్ మూవ్. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పడతానని, కానీ పడిపోయాను. కానీ అందరూ అనుకున్నారు అది నేను స్క్రిప్టెడ్ చేశాను, కాలని పడ్డాను అనుకున్నారు. ఇంకా నేను పడిపోయిన తర్వాత ఏదో ఏం అవ్వాలంటే అదే స్టెప్ లాగా మేనేజ్ చేస్తాను అనమాట. కానీ ఆ క్లిప్ నేను వేస్తాను. యా గైస్, అలా పడిపోయిన తర్వాత నేను లెగిసి మళ్ళీ డాన్స్ చేస్తాను. ఇంకా అందరూ తిని కావాలని చేసింది ఆ స్టెప్ అనుకొని ఫుల్ ఫన్నీగా అనుకుని అంతా అయిపోయింది. ఫైనలీ డే అయితే అయిపోయింది. మేము స్కూల్కి నుంచి ఇంటికి కూడా వెళ్ళిపోయాము. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే కొన్ని రోజుల తర్వాత స్పార్క్ డివిజన్ అయిందనమాట. అంటే స్పార్క్ క్లాస్ రూమ్ లో ఎవరు ఉంటారు, ఇంకా నార్మల్ క్లాస్ రూమ్స్ లో ఎవరు ఉంటారని మీ అందరూ స్పార్క్ లో ఉండిపోయాం. కానీ ఈ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయిని, లెట్స్ అస్యూమ్ హర్ యాజ్ జాష్మా. యా, దిస్ గర్ల్ జాష్మా డిడ్ంట్ గెట్ సెలెక్టెడ్. తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ షీ వాజ్ క్రయింగ్. ఇంకా అప్పటి వరకు కూడా మేమైతే అస్సలు మాట్లాడుకోలేదు. బట్ ఐ థాట్ తను అలా ఏడుస్తుంది కదా, ఇంకా తను ఎన్ని చేసినా సరే, షీ వాజ్ మై ఫ్రెండ్ ఎట్ ఎ పాయింట్ అండ్ షీ స్టిల్ మై ఫ్రెండ్. ఐ వెంట్ టు హర్ అండ్ ఐ కన్సోల్డ్ హర్ అండ్ షీ హగ్డ్ మీ. చెప్పింది అనమాట. ఫైనలీ అయితే ఎలాగో 10th క్లాస్ కదా, లాస్ట్ డేస్ ఎందుకు ఇలాగా ఏదో చిల్ గా కూల్ గా ఉందాము అని అన్ని అనుకొని ఫైనలీ that day ended. And that's it for this video. I hope you guys enjoyed this. And ఇలా అయితే నా 10th క్లాస్ ఇంకా 9th క్లాస్ లో చాలా క్రేజీ స్టోరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ మీరు షేర్ చేయవద్దా? అండ్ నేనైతే నిన్నే లెక్చర్ క్యాప్కి వెళ్ళాను. ఇంకా వాళ్ళు కట్టు తీసేశారు, ఇంకా అంత ఫైన్ అని చెప్పారు. నువ్వు నడాలి కూడా అన్నారు. కానీ నడిస్తే చాలా పెయిన్ వస్తుంది, ఎందుకంటే ఒకే పొజిషన్ లెగ్గలో ఉండిపోయింది కదా. అండ్ నేను అస్సలు మూవ్ కూడా చేయలేకపోతే చాలా నంబుగా ఉంది. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు వాక్. ఒక బేబీ స్టెప్స్ లా ఉంది, ఏదో ఫస్ట్ టైం మళ్ళీ వాకింగ్ నేర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ yeah, I hope you guys find this help. Yeah guys, thanks for watching. Subscribe to Stay Connected. Bye.